ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీకర్ గారు, నా దగ్గర మొహమాట పడకండి. మీకోసం ఏమైనా చేస్తాను. 200 కోట్లని ఒక్కదాన్నే ఏం చేసుకుంటాను. ఓన్ కంపెనీ గురించి ఈరోజే నేను ఆలోచించడం, అలేఖ్య నాతో ఇలా అడగడం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. అలేఖ్య శ్రీకర్ల కథ ముగిసిపోయిందని అనుకున్నాను. ఇద్దరి మధ్య కొత్త కథ చిగురుస్తున్నట్టు అనిపిస్తుంది. తన దగ్గరున్న డబ్బుని అవసరమైతే అడగండని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. అంటే ఏదో జరగబోతుంది. బావా, బావా, ఏమైంది? సడన్ గా మొగుడి మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు? ఎందుకు గెస్ చేయి? ఈ సమయంలో గెస్ చేయడం ఎందుకు, కానీ నువ్వే చెప్పే. కింద అలక్యతో మాట్లాడడం నేను చూశాను. అయితే అందులో ఉంది. అసలు నువ్వు నా మీద ప్రేమ చూపించే అంత అక్కడ ఏం జరిగింది? నీ స్థానంలో మరే మగాడున్నా అలేఖ్య ఇచ్చిన కాఫీని తాగి తనిచ్చిన ఆఫర్ని కూడా ఉపయోగించుకునేవాడు. డబ్బు అవసరం ఉందని వెంటనే అడిగేసేవాడు. అక్కడ పెద్ద బావగాని, కృష్ణ బావగాని, పెద్దరాజన్నయ్య గాని ఎవరైనా సరే అలాంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకునేవారు. నువ్వు ఉపయోగించుకోలేదు. 200 కోట్లున్నాయనగాని ఎవ్వరికైనా ఆశ కలుగుతుంది. నీకలాంటి ఆశ లేదు. అలాంటి సందర్భంలోనే మనిషి వ్యక్తిత్వం అనేది ఇంకా ఎక్కువగా కీర్తించబడుతుంది. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజం చెప్పాలంటే మార్నింగ్ నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎందుకు బావా? ఓన్ బిజినెస్ ట్రయల్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయని, అందుకు నియర్లీ 100 crores కావాలన్న సంగతి నీకు తెలుసు కదా. తెలుసు బావా. మనీ నీడ్ చాలా ఉంది. బట్ నాకు అవసరం ఉంది కదా అని నేను అలా ఆశపడలేను కదా. అంటే కంపెనీ స్టార్ట్ చేయాలని నువ్వు స్ట్రాంగ్గా అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం అవకాశం లేనప్పుడు వర్కౌట్ కాదు కదా. ఈ సమయంలో మన ఇంటి పరిస్థితులను బట్టి అత్తే ఇవ్వాలని అడగలేము. అలా అని నా వెనక ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. నేను జనరల్గా అన్నాను. నీ దగ్గర నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించను. ఈ జన్మంతా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ప్రస్తుతం మనం సంతోషంగా ఉన్నాం. ఆ తృప్తి నాకు చాలు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.